సో డేటా ఎంట్రీ జాబ్స్ అండి. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ వచ్చేసి 10K to 35K ఉంటుందండి పర్ మంత్. మీరు హైబ్రిడ్గా చేసుకోవచ్చు ఈ వర్క్. అప్పుడప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళగలము అనుకునే వాళ్ళు ఈ జాబ్ని మిస్ అవ్వద్దండి. అంటే మంత్లీ 2 days కానీ అలా వెళ్ళాల్సి ఉంటుంది. అప్లై చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years అండి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ 100 ఉన్నాయండి వీళ్ళ కంపెనీలో. చెప్పాను కదా నేను, హైబ్రిడ్గా చేసుకోవచ్చు వర్క్. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు విజయవాడలో ఉంది ఒక ఆఫీసు, చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి ఉంది. శాలరీ వచ్చేసి 2 lakhs to 3 lakhs per annum అండి. స్కిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నాన్ వాయిస్ ప్రాసెస్, డేటా ఎంట్రీ ఆపరేషన్, టైపింగ్ స్పీడ్ ఉండాలండి. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే ఈ స్కిల్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుందని అర్థం. ఈమెయిల్ సపోర్టు, నాన్ వాయిస్, చాట్ సపోర్ట్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా గ్రాడ్యుయేట్ వచ్చేసి 2024 లోపు కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years. ఫుల్ టైమ్గా చేయాల్సి ఉంటుంది వర్క్. శాలరీ వచ్చేసి 10K to 35K ఉంటుంది. మీకు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. ఈజీ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ టైప్ చూడండి, BPM, BPO అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్, సర్వీసు, ఆపరేషన్స్ అండి. రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ అండి, చెప్పాను కదా నేను. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకోవచ్చు, ఫుల్ టైం అయినా పర్మనెంట్ అయినా చేసుకోవచ్చు మీరు. ఎడ్యుకేషన్ చూడండి, గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అండి. క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి. ఇంటర్మీడియట్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th class పాస్ అయినా చాలు. మీకు ఏజ్ మినిమం 18 ఉండాలండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ ఇక్కడ అప్లై నా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. మీ ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు, ఇవ్వండి. లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. చూడండి ఇలా ఉంటుంది, ఇలా చేయాల్సి ఉంటుంది మీరు. ఇంతే, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయినట్లే. ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ ప్రిపేరింగ్ అని ఇలా ఉంది. మీరు దీని మీద ఇక్కడ క్లిక్ చేయొచ్చు నెక్స్ట్ ప్రాసెస్ కోసము. అప్లైడ్ అని ఉంది చూడండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. స్టార్ట్ మోక్ ఇంటర్వ్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ ఇచ్చేసి మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, యూ కెన్ టైప్ ఆర్ స్పీక్ యువర్ ఆన్సర్స్ అని అంటున్నారు. యూ కెన్ వ్యూ ద AI ఆన్సర్స్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ అంటే మీకు గూగుల్లో చూసి కానీ ఇలా చూసి కానీ మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. టైప్ కూడా చేయొచ్చు మీరు ఆన్సర్స్. ఇలా ఉంది చూడండి ఫస్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ మీ వాయిస్ అయినా ఇవ్వచ్చు, టైప్ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు గెట్ AI ఆన్సర్ అని ఉంది. ఇదైనా క్లిక్ చేసి ఆన్సర్ చేయొచ్చు మీరు. 4 questions ఉంటాయి. ఇలానే 4 కంప్లీట్ చేసుకుంటే మీకు టెస్ట్ అయిపోతుందన్నమాట. వాళ్ళు మీకు మెయిల్లో కాంటాక్ట్ అవుతారు, మీకు జాబ్ ఇస్తారు. మీరు రిస్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ చూసి వాళ్ళే మీకు జాబ్ ఇస్తారు.